నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా మేము సాధించినాం, కష్టపడ్డాం, చేసి చూపెట్టినాం. భారతదేశంలోనే 24 గంటలు ఫ్రీ పవర్ రైతాంగానికి ఇచ్చే ఒకటే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్న మాట నిజమా కాదా? మీకు కళ్ళు ఉన్నాయా లేవో, లేకపోతే వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, కళ్ళు చూపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, వీళ్ళేమన్నా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా, మనకు తెలియని వాళ్ళ, మనం చూడని వాళ్ళ, ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చిండ్రా లేకపోతే మన ఆకుపసర తాగి వచ్చిండ్రా? ఎక్కడి వాళ్ళు వీళ్ళు? ఈ దేశాన్ని 50 ఏళ్లు పరిపాలించింది ఎవరు? నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతా ఉన్నా. హుస్నాబాద్ రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్రగొట్టు, పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మనం ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ పర్వతాలకు అటువైపు ఉండే చైనాలో 2,23,000 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. భారతదేశంలో మన తెలివికి 1900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి కారణం? ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాలు, అవివేక విధానాలు కావా? ప్రజానీకం దయచేసి ఆలోచన చేయాలి. మాటలు బాగా మాట్లాడచ్చు, మైకులు బలగొట్టచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీలు, వాటి యొక్క వేగం, ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు 80 కిలోమీటర్లు. మన ఇండియాలో ట్రక్ స్పీడు 24 కిలోమీటర్లు. మాల్ గాడి అంటాం మనం, గూడ్స్ రైళ్లు. అంతర్జాతీయ స్థాయిలో గూడ్స్ రైలు యొక్క వేగం 86 కిలోమీటర్లు. మన ఇండియాలో గూడ్స్ రైలు వేగం 36 కిలోమీటర్లు. భారతదేశం భగవంతుడు ప్రకృతి 70,000 టీఎంసీల నీళ్లు ఇచ్చింది. 70,000 టీఎంసీల నీళ్లు. మనకు దేశంలో ఉన్నటువంటి అవసరాలకు వాడుకుంటే సరిపోరు. ఇంకొక 35, 40, 50 సంవత్సరాల దాకా ఈ దేశానికి నీటి కొరత లేదు, మిగులు జలాలు ఉన్నాయి. కానీ దేశంలో కోట్లాది ఎకరాలు కరువుతో మలమల మాడుతున్నాయి. మన హుస్నాబాద్ ఏం గతున్నదో మీకు తెలుసు. దాన్ని నివారించడానికి ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గౌరవల్లి గండిపల్లి రిజర్వాయర్లు ఏ స్పీడ్తో నిర్మిస్తా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా మన ఎల్లమ్మ చెరువు ఏ విధంగా అయిందో హుస్నాబాద్లో మీకు తెలుసు. మహాసముద్రం గండి ఏ విధంగా పూడ్చబడ్డదో మీకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసేది ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కరువుకు మూల కారణం ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేవలం 193 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటుంది సింగపూర్ దేశానికి. కంటైనర్లు అంటే మీకు తెలుసు, షిప్పులలో పోయేటువంటి కంటైనర్లు, సామాన్లు తీసుకుపోయేటువంటి కంటైనర్స్. 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఒక సంవత్సరానికి 5,70,00,000 కంటైనర్స్ డీల్ చేస్తారు వాళ్ళు. మన భారతదేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు. మనం డీల్ చేసే కంటైనర్లు 47 లక్షలు. సిగ్గుచేటు కాదా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఎవరు? నోరు కట్టుకొని బాగా మాట్లాడవచ్చు, ప్రజలను ఐరిని బయలు చేయొచ్చు, ఎన్నికలు వచ్చినాయంటే అలవిగాని వాగ్దానాలు చేయవచ్చు, కానీ వీటన్నిటికీ మూలకారకులు ఎవరు? దేశంలో సుమారు 3,25,000 మెగావాట్ల కరెంటు లబ్ధి ఉంది, కానీ దేశం వాడుకోదు. ఆ తెలివి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ఏ రంగంలో చూసినా, పవర్ పర్ క్యాపిటల్ చూసినా, కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితి చూసినా, ఏ రంగంలో చూసినా అంతులేని పేదరికం, దరిద్రం దృష్ట్యా చూసినా దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పాలన మేము ఇంత ఓడిచినాం అంత ఓడిచినామంటే నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సోదరులారా, సోదరిమల్లారా, దయచేసి ఆలోచన చేయాలి. మనమే కొట్లాన్ని పేగులు తగ్గేదాకా తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు. ఎందుకు కొట్లాన్ని? ఏ కారణం చేత కొట్లాన్ని? నేను కూడా నిరాహార దీక్ష బట్టి
సావు నోట్లోకి పోయినా ఏ కారణం చేత పోయినా కాంగ్రెస్లో పాలు గారితే బ్రహ్మాండంగా ఉంటే ఫుల్ నీళ్ళు వస్తే ఫుల్ కరెంట్ వస్తే పేదరికం పోతే మనకేమైనా కాలు చేతులు గురవలో పెట్టి కొట్లాడినామా? ఎందుకు కొట్లాడినాం? దరిద్రం కొట్టు పాలన, అవినీతి పాలన, ప్రజలను పట్టించుకోని పాలన, ప్రజల సంక్షేమం చూడని పాలన, రైతులను ఆత్మహత్యలు చేసిన పాలన, చేనేత కార్మికులు ఉరిపెట్టుకొని చచ్చిపోయిన పాలన. 2014 ముందు ఇవే కదా సీన్స్. ఇదే ప్రాంతంలో సిద్దిపేట నుంచి జనగామకు నేను ఒక సభ కోసం పోతా ఉంటే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆగినాం. సమావేశం పెట్టినారు కార్యకర్తలు. కేసీఆర్ సభ అంటే జనరల్గా యువకులు ఎక్కువ వస్తారు. ఉద్యమ సమయంలో మొత్తం ముసలి వాళ్ళే ఉన్నారు. ఏమైందే ఒక్క యువకులు లేదంటే 7 సంవత్సరాల నుంచి కరువు సార్, అందరూ కూడా పొట్ట చేత పెట్టుకొని బతకపోయినారు. వాళ్ళు ఏమైనా 4 రూపాయలు పంపితే కంట్రోల్ బియ్యం వస్తే తిని ముసలోళ్ళు బతుకుతుందని చెప్పినారు. నేను కూడా పలపల ఏడిసిన, ఏం దుఃఖం ఈ తెలంగాణకని. కాంగ్రెస్ హయాంలో అంత పాలుగారుంటే ఎందుకు తెలంగాణ దరిద్రం గతయింది? ఈరోజు వారి దుర్మార్గ పాలన మీద సమైక్య పాలన, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా పనిచేసి ఉంటే, సమైక్య పాలకులతో కొట్లాడుంటే, నోరు తెరిచి మాట్లాడుంటే ఈ దుర్గ తెలంగాణకు ఎందుకు వచ్చేది? ఉద్యమం ఎందుకు జరిగేది? ఏమి చెయ్యలే. చిప్పలు పట్టుకొని టిక్కెట్లు అడుకోవడం, చందా అడుకోవడం, తెల్లారి పైరవీలు అడుకోవడం, మంత్రి పదవుల కోసం కుక్కతోగా అడిచినట్టు ఆంధ్ర పాలకుల దగ్గర, సమైక్య పాలకుల దగ్గర వాళ్ళ టిక్కెట్లకు, వాళ్ళ పైరవీలకు, వాళ్ళ పదవులకు తండ్రి అన్నారు తప్ప